హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఆల్రెడీ మీరు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా, నేను మళ్ళీ ఒక అన్బాక్సింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిక్సీ తీసుకోవాలని, అది కూడా మొత్తమే లేక ఇప్పుడు 20 days అయిపోయిందనమాట. అసలు పచ్చళ్ళు కానీ ఒక్క మిక్సీ జార్ ఉంది. అండ్ మిక్సీ అయితే టోటల్గా బటన్ పడిపోతుంది అనమాట. నా దగ్గర ఉంది, అది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 8 years 9 years అట్లా అయింది. ప్రెస్టేజ్ది బాగానే వర్క్ అయింది. ఇంకా జార్స్ అన్నీ పాడైపోయాయి 1 by 1. తర్వాత చాలా రోజులు వెయిట్ చేసి తీసుకోవాలా వద్దా అని ఫైనల్గా అయితే తీసుకున్నాను. మేము గృహప్రవేశం అప్పుడు గ్యాస్ అండ్ చిమ్నీ తీసుకున్నప్పుడు తీసుకోవాల్సింది, బట్ సర్లే ఉన్నది కదా ప్రస్తుతానికనే ఊకున్నాను. అది కాస్త ఇప్పుడు మొత్తమే లేకుండా అయింది. ఇడ్లీ దోశ అవన్నీ చేయడానికి నాకు ఉన్నది ఒక మిక్సీ అనమాట. గ్రైండర్ అట్లా ఏం లేదు, ఓన్లీ మిక్సీతోనే నేను అవన్నీ చేసుకుంటాను. టిఫిన్స్ అవి కూడా 10-15 రోజులు అయిపోతుంది అనమాట. ఉప్మాలు చపాతీలతో పూట గడిపేస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా ఏదైతే ఏమైందనేది ప్రీతి అయితే తీసుకున్నాను అనమాట, జోడియాక్. ఇంకా మొన్న ఒకటి సేల్ పెట్టాడు కదా అమెజాన్లో, అప్పుడు తీసుకున్నాం అనమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది సేమ్ రేట్, అయితే ఒక 500 ఏమో తగ్గిందనమాట. సో అందువల్ల తీసుకున్నాను నేను. ఇందులో అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ కొన్ని రోజులు వాడిన తర్వాత నేను కంప్లీట్ డీటెయిల్గా రివ్యూ అనేది వీడియో అయితే చేస్తాను. మన దాంట్లో కంపల్సరీగా అన్ని రివ్యూ వీడియోస్ అయితే పక్కగా ఉంటాయి కదా. ప్రస్తుతానికైతే ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఏమేమి వచ్చినాయి ఎట్లా ఫస్ట్ అయితే చూసుకోవాలి కదా, అంటే ఏమైనా పార్ట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటాయా, మనం అనుకునే అన్నీ వచ్చినాయా లేదా అని అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సేమ్ ప్రీతి జోడియాక్లోనే ఇది బేసిక్ అయితే ఇంకా 2.0 వర్షన్ ఉంటుంది అనమాట, కొంచెం అడ్వాన్స్డ్. సో నేనైతే అది చూశాను, బట్ నాకు ఎందుకో సిమిలర్గా అనిపించినాయి ప్రోడక్ట్స్ కానీ, అండ్ అందులో ఉన్న ఏమంటారు జార్స్ కానీ అన్నీ సేమ్ అనిపించినాయి నాకు. క్వాలిటీస్ కూడా సేమ్, ఆల్మోస్ట్ కొంచెం వేరే ఉంది, కానీ నాకు ఎందుకో ఈ సైజులో ఈ ప్రైస్లో నాకు ఇది వర్తి అనిపించింది. అండ్ ఇంకా ఒక 2 daysలోనే డెలివరీ అయిపోయింది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఒక వారంటీ కార్డ్ కూడా వచ్చిందనమాట. మామూలుగా మనం షాప్లో తీసుకుంటే దాని మీద వారంటీ రాస్తారు, ఇది డైరెక్ట్ మనం అమెజాన్లో తీసుకున్నాం కాబట్టి దానిపైన ఏమి రాసలేదు. కలర్ అయితే ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లూ, బ్లాక్, కాపర్ కూడా ఉంది. నేను ఇంకా సరే అనేసి కాపర్ అయితే తీసుకున్నాము. నాకు బ్లాకే ఎక్కువ ఇష్టం, అన్నిటికీ నేను బ్లాకే ప్రిఫర్ చేస్తాను. పార్ట్స్ అయితే ఏమేమి వచ్చినాయి ఏంది అనేది ఒకసారి చెక్అవుట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా పార్ట్స్ ఉంటాయి ఇందులో. మిక్సీ జార్లే మనకు 5 ఏమో వస్తాయి. ఇప్పుడు మన ముందు కనిపిస్తుంది కదా, ఇది అసలు మెయిన్ అనమాట. ఈ మిక్సీ మొత్తానికి హైలైట్ చేసింది ఇది ఒకటే అనమాట, మాస్టర్ చెఫ్ అంటారు దీన్ని. ఇంకా నార్మల్గా చట్నీ ఇది ఒక జార్ వచ్చేస్తుంది. ఇంకా మసాలాలు రుబ్బుకోవడానికి ఒకటి, ధనియాల పొడి అవన్నీ చేసుకోవడానికి ఒకటి. ఇంకా నార్మల్గా మన బేసిక్ బ్యాటర్ ఉంటుంది కదా, ఇడ్లీ దోశ బ్యాటర్ చేసుకునేది ఒకటి, అండ్ జ్యూసర్ది ఒకటి. ఇంకా ఇది స్లైసర్ అనమాట, పెద్దది ఉంది కదా, ఆటా నీడింగ్ కానీ స్లైసింగ్ కానీ చిన్న చిన్న ముక్కలా చేసుకోవడం కానీ అన్నింటికి ఇది కీ అనమాట, హెడ్ అని చెప్పచ్చు. మిక్సీ అంతా ఒక లెక్క అయితే ఈ ఒక్క మన ముందున్న జార్ ఒక్కటే ఒక లెక్క అనమాట. నాకు దీంట్లో ఇంకోటి ఏంది నచ్చిందంటే, మనం చపాతీ పిండి కూడా నానుకోవచ్చు అని కొంచెం అది నన్ను తీసుకునేలా చేసింది. బేసిక్దైనా తీసుకోవచ్చు, 4000లో వస్తుంది మనకి, 335లో అట్లా వచ్చేస్తుంది. ప్రెస్టీజ్ అలాంటివి అయితే నార్మల్ 3-4 జార్స్ది, బట్ తీసుకునేది మంచిది తీసుకుందాం కదా అని నేను ఒక 10-15 రోజులు ఆగాను. దీనికోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను తెలుసా. సేల్ ఏమన్నా పడుతుందేమో, ఏమన్నా ఒక 1000 రూపాయలు ఏమన్నా తగ్గుతుందేమో అని చూశాను, బట్ ఇంకా మరీ ఎక్కువేం తగ్గలేదు, నార్మల్గా తగ్గిందనమాట. మీరు కావాలంటే జస్ట్ అమెజాన్లో చెక్ చేసుకోండి, ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, డైరెక్ట్ షాప్లో అయినా తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే అమెజాన్లో అట్లా ఏమన్నా సేల్స్ చేస్తాడు కదా, అలాంటప్పుడు కొద్దిగా ఏమన్నా రేట్ తగ్గుతుంది అనమాట. ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటే ప్రెస్టేజ్ పెట్టేసి ఎంతో 500-200 ఇస్తాడు అనుకున్నా, కానీ అసలు పెట్టలేదన్నమాట, దాని మీద లేనే లేదు. ఇంకా అది అలాగే ఉండిపోయింది. అది బాగు చేయిస్తే ఏమన్నా అవుతుందేమో, కానీ ఇంకా నేను తలుచుకోలేదు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి మనం ఎంత ఖర్చు పెడితే అది వేస్ట్ అయిపోతుంది తప్ప, ఆ పూటకి ఆ నెల రోజుల మందం పనిచేస్తుంది, కానీ ఆ తర్వాత డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఇదైతే తీసుకున్నాను, ఓపెన్ అయితే చేశాను, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అన్నీ ఒకసారి అయితే చూస్తూ ఉన్నాను నేనైతే.
రాగానే మనకి రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది ఒక వారం 10 రోజుల వరకు. బట్ చూసుకుంటే బెటర్, అది మనకు వర్క్ అవుతుందా లేదా, మనకున్న ప్రోడక్ట్స్ అని వస్తుంది, థింగ్స్ అండ్ ఏమేమి రావాలి అవన్నీ జార్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనుకొని చూసుకున్నాను. అన్నీ బాగానే వచ్చాయి. అండ్ వీటిని ఫిట్ చేయడం కూడా చాలా అంటే కొత్త కదా, అలవాటు లేదు కదా, దేనికి ఏది సెట్ చేయాలి ఏంటి అనేది. మొత్తం మనకి మాన్యువల్ బుక్ కూడా ఇచ్చున్నారు. దానికంటే కూడా మనకి ఏదైతే బాక్స్ ఉందో దాని మీద అన్నీ రాస్తున్నాయి క్లియర్గా, ఏ జార్కి ఏ సెట్ అవుతుంది ఏందని. ఇప్పుడు నేనైతే మాస్టర్ చెఫ్ జార్ చూస్తున్నానో దాంట్లో మనం ఇది ఉంటుంది కదా ఆరెంజ్ జ్యూస్ చేసుకునేది, అది కూడా వచ్చిందనమాట. కాకపోతే నేను కొంచెం మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ ప్లాస్టిక్ ఏమైనా ఇస్తాడేమో అనుకున్నా, కానీ ఓకే మరీ సూపర్ హైప్ కూడా ఏం లేదు. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 9,000 ఏమో పడింది. ఒక 100 రూపాయలు ఎంతో తక్కువకి 9,000 అలా పడింది అనమాట. కాస్ట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది బికాస్ సేల్ పడినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. మనం తీసుకునే టైంని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా దానికి ఇది మనమైతే ఏం చేయలేము. మీలో ఎవరైనా వాడుతుంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి, లైక్ బాగుందా బాగాలేదా, ఎన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నారు ఏంటి అని. హోప్ ఫర్ ద బెస్ట్. ప్రస్తుతానికైతే నేను యూస్ చేస్తున్నాను, తీసుకొని కూడా కొన్ని రోజులు అయింది. బట్ నేను కంప్లీట్ రివ్యూ కొంచెం కనీసం ఒక 15-20 రోజులు వాడిన తర్వాత, ఇప్పటికే వారం అయిపోయింది, 10 రోజులు అయినట్టుంది. అయిపోయాక నేనైతే రివ్యూ ఇస్తాను. అన్నీ చెక్ చేసి చూసుకున్నాను అనమాట నేను. లైక్ లోపల ఏమేమి ఉంటాయి, మన గ్రేటింగ్ చేసుకోవడానికి స్లైసెస్ జార్స్ ఉంటాయి కదా అవి, చపాతి పిండి కలిపాను అండ్ జ్యూస్ చేసుకున్నాను. అట్లా అన్నీ అయితే వాడుతున్నాను అనమాట. వాడితేనే కదా మనకు తెలుస్తుంది ఎట్లా ఉంది ఏంటి అనేది. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను చేస్తాను కొన్ని రోజులాగి, మీకు కూడా మంచిగా అర్థమవుతుంది అనమాట. అండ్ ప్రీతి జోడియాక్కి అండ్ 2.0కి రెండింటికి వేరియేషన్స్ కూడా నేను చెప్తానమాట. చాలా చిన్న చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, మరి ఎక్కువ హ్యూజ్గా ఏముండదు. సో ఒకసారి మిక్సీ జార్ చూడండి ఎంత స్లీక్గా ఉందో, మన కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే కూడా అంత బరువుగా హెవీగా ఏమనిపించదు. నేనైతే ప్రస్తుతానికి కౌంటర్ టాప్ మీద పెట్టేసేదాన్ని ఓవెన్ పక్కన, ఎవ్రీడే అక్కడే ఉంటుంది. ఇంకా అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకొని ఇంకా అలాగే వదిలేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు ఏమో లోపల పెట్టేసేదాన్ని, బట్ ఇప్పుడు ఇలా పెట్టేశాను. అండ్ మనకి ఒక మంచి బటన్ కూడా ఉంటుంది అనమాట దీనిపైన, మనకు బ్లింక్ అవుతుంది, లైట్ వస్తుంది. ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకు కరెంట్ ఉందా లేదా తెలుసుకోవడానికి, అండ్ ఇది ఆన్ అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా లైట్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో. ఇంకా నేను ఫస్ట్ బ్లాక్ అనుకున్నా, బట్ కౌంటర్ టాప్ బ్లాక్ అయిపోయింది. ఇది కూడా ఫుల్ బ్లాక్ ఉంటే అందులో కనిపిస్తుందో లేదో అనేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవే సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఇంకా నేను కొంచెం ముందు చేస్తాను అనమాట రివ్యూ అనేది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.